రామాయణంలోనే అత్యంత కీలకమైన ఘట్టం అదేనండి ఆ చివరి మహాసంగ్రామం యుద్ధకాండ. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఆ అంతిమ పోరాట కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం పదండి. అయితే ఈ భీకరమైన యుద్ధం అనుకున్నట్టుగా వెంటనే ఆయుధాలతో మొదలవ్వలేదు. అస్సలు కాదు. అదొక చివరి హెచ్చరికతో మొదలైంది. శ్రీరాముడి దూతగా అంగదుడు రావణుడి సభకు వెళ్లాడు. శాంతికి ఇదే చివరి అవకాశం అంటూ ఈ మాటలు చెప్పాడు. కాని ఆ అవకాశం తిరస్కరించబడింది. ఇక రావణుడు శాంతికి ససేమీరా అనేశాడు. యుద్ధానికే సిద్ధమన్నాడు. సో అంగదుడు తిరిగి వచ్చి శ్రీరాముడికి విషయం చెప్పాడు. దౌత్య ప్రయత్నాలు విఫలమయ్యాయని, రావణుడు యుద్ధానికే నిశ్చయించుకున్నాడని. ఇంకేముంది, యుద్ధం తప్పనిసరి అయిపోయింది. అంగదుడి మాట వినగానే ఇక శ్రీరాముడు తన మహావానర సైన్యంతో లంకలోకి అడుగుపెట్టాడు. హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మహామహా వీరులంతా ఆ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మొదలయింది అసలు కథ. ఆ రెండు సేనల మధ్య భీకరమైన పోరాటం మొదలయింది. యావత్ లంకాక్షేత్రం రణరంగంగా మారిపోయింది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. రెండు సైన్యాల పోరాట పద్ధతులు పూర్తిగా వేరు. ఒకవైపు చూస్తే రాక్షస సైన్యం, వాళ్ల దగ్గర బాణాలు, గదలు, రకరకాల ఆయుధాలు ఉన్నాయి. మరోవైపు వానర సైన్యం, వాళ్ల ఆయుధాలేంటో తెలుసా? వాళ్ల సహజ సిద్ధమైన బలం, గోళ్ళు, పళ్ళు, ఇంకా చేతికి దొరికిన పెద్ద పెద్ద రాళ్ళు. అంటే ఇది కేవలం సైన్యాల మధ్య పోరాటంలా లేదు. ఒక రకంగా సాంకేతికతకు, ప్రకృతి శక్తికి మధ్య జరిగిన పోరాటంలా అనిపిస్తుంది. యుద్ధమలా భయంకరంగా సాగుతుండగా ఒక ఊహించని మలుపు. రావణుడు కొడుకు ఇంద్రజిత్తు తన మాయాశక్తితో నాగపాశం ప్రయోగించాడు. ఆ పాశానికి సాక్షాత్తు శ్రీరామలక్ష్మణులే బందీలయ్యారు. ఇది చూసి వానర సైన్యంలో ఒక్కసారిగా నిరాశ, భయం ఆవహించాయి. వానర సైన్యం మొత్తం నిరాశలో మునిగిపోయిన ఆ క్షణంలోనే ఆకాశం నుంచి ఓ అద్భుతం దిగివచ్చింది. అదే గరుత్మంతుడు. ఆయన రాకతోనే ఆ భయంకరమైన నాగపాశ బంధనాలన్నీ చిటికెలో విడిపోయాయి. రామలక్ష్మణులకు విముక్తి లభించింది. ఈ ఒక్క సంఘటన యుద్ధం గతిని పూర్తిగా మార్చేసింది. ఇక యుద్ధం ముందుకు సాగుతున్న కొద్దీ రావణుడి వైపు నష్టాలు మొదలయ్యాయి. తన గొప్ప గొప్ప యోధులను ఒక్కొక్కరిగా కోల్పోవడం మొదలుపెట్టాడు. ఇది లంక పతనానికి ఒక రకంగా నాంది అనే చెప్పచ్చు. అప్పుడు రావణుడు తన చివరి అస్త్రంగా మహాబలశాలి అయిన తన సోదరుడు కుంభకర్ణుణ్ణి నిద్రలేపాడు. అయితే కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్లేముందు రావణుడితో సూటిగా చెప్పాడు, సీతను అపహరించి నువ్వు పెద్ద పాపం చేశావు అని. అన్న తప్పు చేశాడని తెలిసినా తన విధేయతతో యుద్ధభూమిలోకి అడుగుపెట్టాడు. ఇక యుద్ధ గమనాన్ని పూర్తిగా మార్చేసిన రెండు కీలక సంఘటనలు జరిగాయి. ముందుగా శ్రీరాముడి చేతిలో కుంభకర్ణుడు హతమయ్యాడు. ఆ తర్వాత లక్ష్మణుడి పరాక్రమానికి ఇంద్రజిత్తు కూడా నేలకొరిగాడు. రావణుడికి కుడి ఎడమ భుజాల్లాంటి ఈ ఇద్దరు యోధులు పడిపోవడంతో లంక భవిష్యత్తు తేలిపోయింది. తన యోధులంతా పడిపోయాక రావణుడికి ఇంక వేరే దారిలేదు. అతనే స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు శ్రీరాముణ్ణి ఎదుర్కోడానికి. ఇక ఆ ఇద్దరి మధ్య అంతిమ పోరాటానికి రంగం సిద్ధమైంది. ఇక ఆ ఇద్దరు మహాయోధుల మధ్య జరిగిన భీకర పోరాటం చివరికి ఒక నిర్ణయాత్మక ముగింపుకొచ్చింది. శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆ దెబ్బతో 10 తలల రాక్షసరాజు రావణుడు అంతమయ్యాడు. రావణుడి మరణంతో ఆ మహాసంగ్రామం ముగిసింది. ఇది కేవలం ఒక సైన్యం గెలుపు కాదు, ఇది అధర్మంపై ధర్మం సాధించిన విజయం. ఇప్పుడు ధర్మాన్ని తిరిగి పునఃస్థాపించే సమయం వచ్చేసింది. యుద్ధం ముగిశాక సీతాదేవి తన పవిత్రతను లోకానికి నిరూపించుకోవాల్సి వచ్చింది. దానికోసం ఆమె అగ్నిప్రవేశం చేసింది. అయితే అగ్నిదేవుడు ఆమెకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఆమె పవిత్రతను స్వయంగా ధృవీకరించాడు. ఆ తర్వాత శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఇలా అందరూ కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి ప్రయాణమయ్యారు. అక్కడ ప్రజల ఆనందోత్సాహాల మధ్య శ్రీరాముడికి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరాముడి పాలనలో రామరాజ్యం స్థాపించబడింది. అంటే ఓ ఆదర్శవంతమైన రాజ్యం. ఆ రాజ్యంలో ప్రజలందరూ ధర్మంగా బతికారు. ఎవరికీ అకాలమరణమనేది లేదు. అంతటా శాంతి, సౌభాగ్యమే. చూశారు కదా, యుద్ధకాండ కేవలం ఒక యుద్ధం గురించిన కథ కాదు. ఇది ధర్మం, విధేయత, సరైన నాయకత్వంలాంటి ఎన్నో విషయాలను మన ముందుంచుతుంది.
ఈ మొత్తం గాథ మనల్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గర ఆపుతుంది. అసలు ఆదర్శ రాజ్యమంటే నిజంగా అర్థమేమిటి?